డీటెయిల్స్ చూస్తే పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో ఒక్కో చిక్కుముడి వీడుతోంది. విజయవాడలో ప్రవీణ్ 4 గంటల పాటు ఎక్కడున్నారన్న ప్రశ్నకు సాంకేతికంగా ఆధారాలను పోలీసులు సేకరించారు. రాజమండ్రి చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటంతో సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీనికోసం విజయవాడ, రాజమండ్రి పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. ఈ సీసీ కెమెరా ఫుటేజ్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జస్ట్ బ్లింకర్తో వస్తున్నారైనా బ్లింకర్ ఆగింది, పాస్ అయిపోయారు. బ్యాక్ సైడ్ ఆ బ్లింకర్ వెలుగుతుంది. సో నెక్స్ట్ నల్లజర్ల వాటి నుంచి బ్లింకర్ తోటి ట్రావెల్ చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడలో మద్యం కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా చెల్లించారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. సరిగ్గా కంచికచర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్ లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి. అక్కడి నుంచి గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు బంకులోని ఉద్యోగులు పోలీసులకు తెలియజేశారు. అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్లుగా గాయాలు ఉన్నాయని, బుల్లెట్ హెడ్ లైట్ ఊడిపోయి ఉందని బంకు సిబ్బంది వివరించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ ను పెట్రోల్ బంక్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఆర్ యూ అవైల్ ఇంకా అగో అగో అక్కడ చూడండి, అటు వెళ్ళిపోయింది, పొగొచ్చినట్టు చూసి మరోసారి రీప్లే చేయాలి. అది లేకుండా అన్ని జస్ట్ బ్లింకర్తో వస్తున్నారైనా బ్లింకర్ ఆగింది, పాస్ అయిపోయారు. బ్యాక్ సైడ్ బ్లింకర్. ఆ తర్వాత జాతీయ రహదారిపై దుర్గగుడి ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ పార్క్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా బెంజ్ సర్కిల్ 2వ ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్ కు చేరుకున్నారు. ఆ మార్గంలోని అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్ పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మహానాడు కూడలి దాటాక రామవరపాడు రింగ్ వస్తోంది. ఇక్కడ సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్ కనిపించకపోవడంతో మహానాడు కూడలి రామవరపాడు రింగు మధ్యలో ఏదో జరిగిందని అనుమానించారు. అయితే రామవరపాడు రింగుకు 10 మీటర్ల దూరంలోనే వోక్స్ వ్యాగన్ షోరూమ్ కు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుంచి ప్రవీణ్ పడిపోవడంతో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ ఎస్ఐకి విషయం చెప్పారు. ప్రవీణ్ ను పైకి లేపి పక్కనే ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు. మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రవీణ్ బుల్లెట్ పై ఏలూరు వైపు బయలుదేరారు. ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు. ఈ దృశ్యాలు ఇన్నోటెల్ హోటల్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. టోల్ గేట్లు దాటుకుని ఏలూరు చేరుకున్నాక అక్కడ టానిక్ వైన్స్ లో మద్యం కొని ఫోన్ పే చేశారు. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ చూడండి, అటు వెళ్ళిపోయింది, పొగొచ్చినట్టు చూసి మరోసారి రీప్లే చేయాలి. అది లేకుండా అన్ని ఆగాయి. జస్ట్ బ్లింకర్తో వస్తున్నారైనా బ్లింకర్ ఆగింది, పాస్ అయిపోయారు. బ్యాక్ సైడ్ ఆ బ్లింకర్ వెలుగుతుంది. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ పగడ్బందీ ఏర్పాట్లతో బయలుదేరారు. తలకు జావా కంపెనీ హెల్మెట్, కాళ్లకు తెలుపు రంగు బూట్లు, బుల్లెట్ కు వెనుక ఒక బ్యాగు పెట్టుకున్నారు. విజయవాడ చేరుకునేలోపు అనేక చోట్ల ఆగినా ఎక్కడా హెల్మెట్ తీయలేదు. విజయవాడ చేరుకున్నాక రామర్పాడు రింగ్ సమీపంలో పడిపోయారు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు ఆయన ఎవరో తెలియదు. బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయి వైరుతో వేలాడుతూ ఉండడం, సేఫ్టీ రాడ్లు వంగిపోవడం, చేతులకు కొట్టుకుపోయినట్లుగా గాయాలు ఉండడం, హెల్మెట్ కు సొట్టపడడంతో వీడియోలు, ఫోటోలు తీశారు. ఆ రోజున బుల్లెట్ పైనుంచి పడిపోయిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని, హెల్మెట్ ధారణపై అవగాహన పెంచడానికి ఫోటోలు, వీడియోలు తీశారని అధికారులకు ఎస్ఐ సుబ్బారావు వివరించారు. మోటార్ సైకిల్ అది. నెక్స్ట్ చిల్లకల్లు వస్తున్నారు. సో దిస్ ఈజ్ చిల్లకల్లు దగ్గర. అలాగే నెక్స్ట్ ఇది స్లో మోషన్లో ఉంది, మనం కనిపించడానికని స్పీడ్ చేయబోదు. పాస్టర్ డెత్ మిస్టరీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్,
డాక్టర్ ప్రవీణ్ కుమార్ హత్యకు సంబంధించి పోలీసులు అనే కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు. రాజమండ్రి జరిగిన ఘటనపై ఇప్పటికే మత పెద్దలు కావచ్చు, పాస్టర్లు, అభిమానులు అందరూ కూడా హత్యగానే అనుమానిస్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా విజయవాడ 3 గంటలు ఎవరిని కలిశారనే అంశంపై 3 గంటల పాటు అతను ఎక్కడికి వెళ్ళిన అంశంపై కూడా విచారణలో తేలాల్సి ఉందని చెప్పి ఇటీవల అక్కడ పోలీసులు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు దీనికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఎన్టీఆర్ జిల్లా అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా దాటి ఏలూరు వైపు వెళ్లే వరకు కూడా మొత్తం అతను వచ్చిన మార్గంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 4 బృందాలు పనిచేశాయి. అయితే ఎన్టీఆర్ జిల్లా బోర్డర్ లో తెలంగాణ సమీపంలో కోదాడలో మద్యం షాపులో ఆ మద్యం బాటిల్ కొనుగోలు చేసినట్టు కూడా సీసీ కెమెరా రికార్డ్ అయింది. అక్కడ నుంచి ఆయన బుల్లెట్ పై బయలుదేరి తర్వాత కంటిజర్ల పైటాల మధ్యలో ఒకసారి ఆ రోడ్లు పై వెళ్తున్న అతను అదుపుతప్పి కింద పడిపోయినట్టు కూడా గుర్తించారు. చేతికి స్వల్ప గాయాలు కాగా మళ్ళీ అతనే వాహనం నడుపుకుంటూ గొల్లపూడి వరకు వచ్చి గొల్లపూడిలో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కూడా కొట్టించుకున్నట్టు కూడా పోలీసులు విచారణలో తేలింది. అక్కడ నుంచి నేరుగా విజయవాడలో ఆ దుర్గగుడి మీదుగా బెంచెట్లు ఫ్లైఓవర్ ఎక్కి ప్రభుత్వ ఆసుపత్రి వైపు వచ్చినట్టు కూడా మొత్తం అంటే అతను ఏ మార్గాల్లో వచ్చారో మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ తెచ్చి అంశాన్ని కూడా లోతుగా పరిశీలించి ఎక్కడెక్కడ ఎంతసేపు ఆగాడు, అక్కడ ఏం మాట్లాడాడు, అదేవిధంగా అక్కడ ఆ పెట్రోల్ బంక్ లో వాళ్ళతో ఏం సంభాషణ జరిగిందనే అంశాలతో కూడా అన్ని ఆరాధించారు. పెట్రోల్ బంక్ లో కూడా అతను నోట్స్ చెప్పకుండా కేవలం సైకిల్ ద్వారానే 8 లీటర్లు పెట్రోల్ కొట్టించారని చెప్పడం, ఫోన్ పే కూడా 872 రూపాయలు ఫోన్ పే చేసినట్టు కూడా ఆ మొత్తం రికార్డులు కూడా సేకరించారు. అదేవిధంగా వీటికి సంబంధించి ఇప్పుడు విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర నుంచి రామర్పాడికి కేవలం ఒక 2 కిలోమీటర్ల లోపలే ఉంటుంది పరిధి. ఆ సమయంలో అతను ఎక్కువసేపు గడపడం పోలీసులు అనుమానం ఇచ్చిన మధ్యలో సీసీ కెమెరా లేకపోవడం కూడా మొదట పోలీసులు అనుమానం పడినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే అక్కడ ఒక కారు షోరూమ్ ఎదురుగా ఆయన పడిపోయినట్లు అక్కడ అతన్ని ఆటో డ్రైవర్ లేని డ్యూటీలో ఉన్న సుబ్బారావు అప్పగించినట్టు కూడా తెలుస్తోంది. సుబ్బారావు దాదాపు అతనికి సపర్యలు చేయడంతో పాటు దాదాపు 3 గంటల పాటు అక్కడ రోడ్డు మీద గడ్డి మీద పడుకున్నట్లుతో మధ్యమత్తులో ఉన్న ఆయన పడుకున్నట్టు కూడా గుర్తించారు. అంటే 3 గంటల పాటు కూర్చొని ఏమయ్యాడు దానికి సుబ్బారావు ఇప్పుడు పోలీసుల నిర్వహణలో సాక్ష్యాలు కూడా చేరాయి. ఆ మధ్యమత్తులో ఉన్న సుబ్బారావు ఎలిమెంట్ వల్లే బయటికి పడ్డారని చెప్పేందుకు కూడా సుబ్బారావు ముందుగా సెల్ ఫోన్ లో ఫోటోలు కూడా తీసుకున్నారు. ఆ ఫోటోలు కూడా సాక్ష్యంగా కీలకంగా మారాయి. ఆ తర్వాత కూడా సుబ్బారావు అతను టీవీ పిచ్చి మరి ఇక్కడే ఉండాలని కోరినప్పటికీ కూడా తాను వెళ్ళిపోతున్నట్టు ప్రవీణ్ కుమార్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. అలా ఏలూరు వరకు కూడా మొత్తం అన్ని రకాల టీవీ ఫుటేజ్ కూడా పరిశీలించిన పోలీసులు ఇప్పుడు ఈ మొత్తానికి సంబంధించి కీలక సాక్ష్యాలు సేకరించారు. మరి 2-3 రోజుల పూర్తి విచారణ అయ్యాక అధికారికంగా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.